రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించి అన్ని మున్సిపాలిటీల్లో అత్యధిక సీట్లు సాధిస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి గడిచిన 2 ఏళ్లు సంక్షేమ పథకాలతో పాటు పట్టణాలు పల్లెలు అభివృద్ధి చెందాయన్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మహిళలకు, వృద్ధులకు, అన్ని సామాజిక వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి చోట అత్యధిక చైర్మన్ కైవసం చేసుకోవాలని ఆయన సూచించారు. డెవలప్ కావాలన్నా కోరుట్ల కానీ మెట్రోలు కానీ డెవలప్ కావాలన్నా కాంగ్రెస్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలిస్తే మీ మున్సిపాలిటీస్ మరింత వేగవంతంగా అభివృద్ధి. మేము స్వయంగా మీ జిల్లా మంత్రి కానీ, పిసిసి ప్రెసిడెంట్ కానీ, నేను కానీ మీ నరసింహరావుకి, ఇక్కడున్న మిత్రులందరికీ తోడ్పాటుగా ఉంది. ఈ మున్సిపాలిటీ డెవలప్మెంట్ లో అధిక నిధులు కేటాయించి మీ మున్సిపాలిటీస్ మరో లెవెల్ తీసుకుపోయి మీ జీవితాల్లో వెలుగు నిండే విధంగా చేస్తామని చెప్పి సభాముఖంగా మాట్లాడుతుంది. ఇంకా 3 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది. వచ్చేసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు కాబోతుంది. అది మీకు ఎవరికి సమయం అవసరం లేదు. వేదిక ఉన్న ప్రజలందరికీ, కింద ఉన్న అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, ఈ 3 ఏళ్లతో సహా మరో 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండబోతుంది. ఈ 8 ఏళ్లలో కోరుట్ల మెట్పల్లి మున్సిపాలిటీలకి